స్మార్ట్గా ఉండాలి. ఒకసారి చెప్పండి స్పెల్లింగ్. రైట్, SMART కదా. S stands for స్టడీని వదలద్దు. S stands for స్టడీ. స్టడీని వదలద్దు. పెళ్ళైనా సరే, ఉద్యోగం చేసినా సరే, ముసలితనం వచ్చినా సరే చచ్చే వరకు చదువుతూనే ఉండాలి. దీనికి సంబంధించి ఒక స్టోరీ ఉంటుంది. సోక్రటీస్ 15 నిమిషాల ముందు చనిపోతానని కూడా చదువుతాడు. అది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? M stands for మ్యారేజ్. మ్యారేజ్ జోలికి ఒకప్పుడే వెళ్ళందరూ. పెళ్లి విషయానికి మీరు వెళ్ళే సమయం కాదు. మగపిల్లలైతే 25 సంవత్సరాల కాదండి, నడితే 30 కాదండి. ఆడపిల్లలైతే 21, 22 దాకా వెయిట్ చేయండి. డిగ్రీ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకోండి. M stands for మ్యారేజ్. కొంచెం ఆచి తూచి వివరించండి. నెక్స్ట్ ఏం చెప్పండి? ఏ stands for యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? యాటిట్యూడ్ మీన్స్ ప్రవర్తన, వైఖరి. మీ ప్రవర్తన ఎలా ఉండాలి? తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలని మన శివ సార్ చెప్పాడు. సారీ, తొక్కుడు బండ కాదు. దేనికున్నంత ఓపిక చెప్పండి. శిల్పి ఉలి దెబ్బలను కొడుతూ ఉంటే కూడా ఓర్చుకుంది. ఆ విగ్రహం ఓర్చుకుంది, దెబ్బలను ఓర్చుకుంది, ఉలి దెబ్బలను కూడా ఓర్చుకునేంత ఓపిక ఉండాలి. అప్పుడే మీరు జీవితంలో విగ్రహం లాగా, దేవుడి లాగా కనబడతారు. సో ఈ యాటిట్యూడ్ అనే అంశంలో నేను ఏం చెప్తున్నానంటే, పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించుకోండి. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా చూడండి. పెద్దలు చెప్పేదాన్ని వినండి. వింటే మీరు ఆటోమేటిక్గా పైకి వస్తారు. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి? ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ ఏంటి? ఫస్ట్ అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు, వాళ్ళని మర్చిపోవద్దు. ఫస్ట్ చిన్నప్పుడు ఏమంటామంటే, చిన్న పిల్లలు అంటాడు ఏమంటాడంటే, మా డాడీ ఈజ్ హీరో అంటాడు. తెలుసా మీకు? తెలుసా? చిన్న పిల్లలకి ఫస్ట్ హీరో ఎవరంటే డాడ్, ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే మమ్మీ. కానీ దీంతో అదే పిల్లాడు 10th క్లాస్ అయిపోయేసరికి మా డాడీకి ఊరికే నచ్చుతా అంటాడు అని అంటాడు. మళ్ళీ అదే పిల్లవాడు పెళ్లి చేసుకుంటుంది అంటాడు, అబ్బా ఏం కష్టం రా ఈ జీవితం, పిల్లలు రావడం, మా నాన్న ఎట్లా పరీక్ష ఉండేవారు మమ్మల్ని అంటాడు. ఇదే మనిషి అంటాడు ముసలితనంలో, మా నాన్న దేవుడు మమ్మల్ని చాలా కష్టపడి నన్ను ఒక పూట తిరిగి తినకుండా మమ్మల్ని సాదుకున్నాడు, పెంచుకున్నాడు అంటాడు. కాబట్టి పిల్లలారా, మీకు మీ అమ్మా నాన్నలు ఫస్ట్, వాళ్ళే మీ దేవుళ్ళు, వాళ్ళని మర్చిపోకండి. నెక్స్ట్ ఎవరు? రిలేషన్స్ లో గురువులు. రిలేషన్స్ అనే టాపిక్ లో నెక్స్ట్ గురువులు మర్చిపోవద్దు. మన సదానంద సార్ చెప్పాడు. ఏం చెప్పాడు? విజయేంద్ర కలిసి సంతోషిస్తామని చెప్పాడు. విజయేంద్ర మమ్మల్ని మా దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్తాం. ఇప్పుడున్నట్టు ఉండదు కాదు. ఇప్పుడంటే అదే అలా బెదిరించినట్టుగా మాట్లాడతాం. అవన్నీ కోపతాపాలన్నీ ఉత్తుతీయే. ఎందుకంటే మిమ్మల్ని బెదిరించాలి కదా, మిమ్మల్ని కొంచెం కట్టడి చేయాలి కదా. కానీ పెద్దరిన తర్వాత మనం అందరం మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అవుతాం. కలవండి, విష్ చేయండి. మా దగ్గర ఐడియా ఉంటే చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ రిలేషన్స్ లో ఇంకెవరు? నెక్స్ట్ ఫ్రెండ్స్ మనమందర. ఓకే, వాళ్ళు కూడా మంచి హై పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. హైదరాబాద్ లో కూడా జాబ్ చేస్తూ ఉంటాడు. వాడు మనతో టచ్ లో ఉంటే వాడు కూడా నీకు జాబ్ పెట్టిస్తాడు. కానీ మంచి ఫ్రెండ్స్ కూడా టచ్ లో ఉన్నప్పుడు, ఓకే, మంచి ఫ్రెండ్స్ కూడా టచ్ లో ఉన్నాయి. సో ఈ రిలేషన్స్ లో అమ్మా నాన్నలు, గురువులు, ఫ్రెండ్స్ మర్చిపోవాలి. చివరి ఏంటి చెప్పండి? T stands for టైం. టైం వేస్ట్ చేయదు కదా. టైం అసలు వేస్ట్ చేయదు. సమయం చాలా తక్కువ. నాకైతే 24 గంటలు సరిపోతలేదా? ప్రతి క్షణం నేను నేర్చుకుంటూనే ఉంటాట, చూస్తూనే ఉంటాట, చదువుతూనే ఉంటాట. సరిపోతలేదు. ఇంట్లో కూడా అంతే. నా గురించి వదిలేయండి. పిల్లలరా, సమయం చాలా తక్కువ ఉంటుంది. టైం వేస్ట్ చేయద్దు. ఈ టైం వేస్ట్ అనే అంశంలో మీకు చెప్పేది ఏంటంటే, మందు తాగి ఒడ్డు తెలియకుండా పడుకోవడం అంటే ఒక డే వేస్తానంటే కదా, పడుకున్నవాడు చచ్చినవాడితో సమానం. డే వేస్తానంటే కదా. నెక్స్ట్ అలాగే తాగుతూ ఒక సంవత్సరం ఉండండి, సంవత్సరం వేస్ట్. అలాగే తాగుతూ చావండి, మీ జీవితంలో వేస్ట్.
టైం వేస్ట్ అనే అంశంలో మీరు కొన్ని మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళడం మొత్తం మీద నేను ఇచ్చే సందేశం ఏంటంటే స్మార్ట్గా ఉన్నట్ట. ఎలా ఉండాలి? స్మార్ట్ ఉంటారా? రైట్. ఇంకా ఎన్నో విషయాలు లేదా చెప్పేది. 10th క్లాస్ పిల్లలు ఆల్రెస్ చక్కగా రాయండి, భయపడండి. భయం అనేది జీవితంలో ఎప్పుడు కూడా మీ ఇద్దరి కూడా బ్రతకాలని ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ లక్ష్మణ్ సార్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.